ఈ రోజు మేము విస్తరించాలనుకుంటున్న మెట్రో హైదరాబాద్లో పర్ కిలోమీటర్ మీ రోజు కొత్తగా కట్టాలనుకుంటే కూడా 350 కోట్ల రూపాయలు అవుతుంది. అట్లా లెక్కేసుకున్న 70 కిలోమీటర్ల మెట్రో ఈ రోజు ఉన్న పలంగా కూడా 25,000 కోట్ల రూపాయలు ఆస్తి. అన్ని రకాలుగా చెప్పి ఎల్ఎన్టీని ఒకటే పాయింట్ దగ్గర మేము ఒప్పించినాం. మీరు అనొచ్చు, మరి ఎల్ఎన్టీ ఇంత పెద్ద సంస్థ మీకు తక్కువ చేసి ఇచ్చింది, మీ దగ్గర ఏం మంత్రిదండం ఉన్న వాళ్ళని ఒప్పించాడు అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకు నికరంగా 400 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. నేను చెప్పిన 20 సంవత్సరాలు ఇట్లనే మీ దగ్గర ఉంటే సంవత్సరానికి 400-500 కోట్ల రూపాయలు ఇట్లనే మీ నష్టం భరిస్తే మీ కంపెనీ మళ్ళీ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు మీరు నిండా ముందుతారు. ఈ రోజు మీ నష్టాల నుంచైనా మీరు బయటపడతారు. విస్తరించుకోవడం ద్వారా మాకు లాభసాటిగా ఉంటుంది. మేము ప్రజల కోసం నిర్వహించాల్సిన అవసరం మాకు ఉన్నది, ఎల్ఎన్టీకి లేకపోవచ్చు. మీకు రుణ విముక్తులు అవుతారు. 13,600 కోట్లు బ్యాంకులలో వాళ్ళకి అప్పు ఉంది. దీని మీద ఆ అప్పు మీరు ఇమ్మీడియట్గా రుణ విముక్తి అయిపోతుంది. మీరు ప్రతి సంవత్సరం 400-500 కోట్ల రూపాయల నష్టం కూడా మీకు తగ్గుద్ది. మీ సంస్థకు కూడా పరోక్షంగా ఇది లాభమే. ఇంకో రకంగా మాకు లాభం. కొన్నిసార్లు మనం నిర్వహణ భారమైనప్పుడు వదిలించుకోవడానికి చూస్తాం. డెట్ రీస్ట్రక్చర్ ఈ 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు 8.25% ద్వారా బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు. ఎల్ఎన్టీ వాళ్ళు మొత్తం 15,000 కోట్లలో 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ, 13,600 కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు. ఈ ప్రతి ట్రాన్సాక్షన్లో ప్రతి స్టేజ్లో ఖట్టర్ గారికి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి, రైల్వే శాఖ మినిస్టర్స్కి, ఫైనాన్స్ మినిస్టర్స్కి నేను పర్సనల్గా వెళ్ళి బ్రీఫ్ చేయడమే కాకుండా ఎవ్రీ ట్రాన్సాక్షన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు ఇందులో భాగస్వామి. మాకు తెలియదు మీరు ఏం చేసిందని చెప్పడానికి కూడా వీళ్ళే. వీళ్ళతో ఒప్పందం అయిన తర్వాత మేము సంస్థలను సంప్రదించినాం అప్పులు తెచ్చుకోవడానికి. ఆ లోన్ బదిలీ సేమ్ 8.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగిన మేము అప్పులు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సేమ్ ఇదే 500 కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. నేను గతంలో కేసీఆర్ గారు 11%, 11.5% పిఎఫ్సి, ఆర్ఈసి ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పులు చేస్తే డెట్ రీస్ట్రక్చర్ మీద 7.25% నేను తగ్గించుకున్నా. దాంతో నాకు కొంత వెసులుబాటు నష్టాలలో వచ్చింది. ఆ అనుభవంతో మా అధికారులందరినీ మాట్లాడి మనం డెట్ రీస్ట్రక్చర్ చేసుకున్నాము. ఈ మెట్రో లోన్ని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ దొరుకుతుందో మనం అక్కడ అప్పు తెచ్చుకొని ఈ అప్పును వాళ్ళ ఉన్న అప్పును మనం బ్యాంకులో తెచ్చుకొని ఇది అటు బదిలీ చేస్తే మనకు సులువుగా ఇది లాభసాటి వ్యాపారంగా మారుతుందని అంటే రకరకాల సంస్థల్ని సంప్రదించినాం. ఇండియన్ గవర్నమెంట్ అనే సంస్థ ఉంది, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్సి. ఈరోజు వాళ్ళు దేశంలో 5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రైళ్ల నిర్మాణం కోసం రైల్వే రిలేటెడ్ వాటికి మాత్రమే వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1,52,000 కోట్ల రూపాయలు కేసీఆర్కి ఇట్లా కాగితం పెడితే అట్లా లోన్ ఇచ్చారు. ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కేసీఆర్ గారు ఇట్లా కాగితం పెడితే 1,61,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పిఎఫ్సి అండ్ ఆర్ఈసి. ఐఆర్ఎఫ్సి ఇంకొకటి సేమ్ ఇలాంటిదే. అదే చంద్రశేఖరరావుకు పిఎఫ్సి ఆర్ఈసి కలిసి 10 సంవత్సరాలలో 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. ఏ గ్యారంటీ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ కూడా లేదు దానికి. జస్ట్ చంద్రశేఖరరావు దరఖాస్తు పెట్టిండు, కిషన్ రెడ్డి గారు, మోడీ గారు లోన్లు ఇచ్చేసి దాంతో కాళేశ్వరం గట్టు కూలేశ్వరం అయింది. ఇక రకరకాల దాంట్లలో 3,15,000 కోట్ల రూపాయలు అవలీలగా మూడో కంటికి తెలవకుండా 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. దానికి కేసీఆర్ చెల్లించిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 11.5% హైయెస్ట్. ద లోయెస్ట్ ఈజ్ 9.5, ద హైయెస్ట్ ఈజ్ 11.5. ఇంత అడ్డగోలుగా బాధ్యతారహితంగా 3,15,000 కోట్ల రూపాయలు ఓన్లీ 2 కార్పొరేషన్స్ నేను చెప్పేది. ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు నేను 3వ కార్పొరేషన్ సంప్రదించిన. దే ఆర్ డెడికేటెడ్ ఫర్ రైల్వే కన్స్ట్రక్షన్. సో మెట్రో కూడా రైల్వే కిందకు వస్తుంది కాబట్టి దీని మీద
మాకు లోన్ కావాలా, మేము టేక్ ఓవర్ చేస్తున్నాము, ఈ ప్రకారంగా మేము కొనుగోలు చేస్తున్నాం. మొత్తం మా ట్రాన్సాక్షన్ వాళ్ళు కన్సల్టెంట్ పెట్టుకున్నారు, మేము కన్సల్టెంట్ పెట్టుకున్నాం, అధికారులు ఉన్నారు, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ అధికారులు ఉన్నారు, ఐఆర్ఎఫ్సి అధికారులు, మొత్తం ఇంకోటో కేంద్ర ప్రభుత్వం ఇంకోటో రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని 13,600 కోట్ల రూపాయలు ఏదైతే ఎల్ఎన్టీ అప్పు వివిధ బ్యాంకులలో 8.25% అప్పుతో ఉందో ఆ అప్పును రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పేరు మీద, కంపెనీ పేరు మీద కొనుగోలు చేసేటట్టు, దానికి అప్పించేటట్టు ఐఆర్ఎఫ్సిని ఒప్పించేసి టోటల్గా ఒప్పందాలు చేసుకొని మే 30 తారీఖు నాటికి లోన్ డిస్బర్స్మెంట్ చేయాలి. జూన్ 1 నుంచి కంప్లీట్గా మెట్రో మేము టేక్ ఓవర్ చేయాలి ఎల్ఎన్టీ నుంచి. మా సిఎస్ గారు అందరు పోయి అక్కడ చైర్మన్తో అందరితో కూర్చొని ఒప్పందాలు చేసి మీరు అందరు కూడా పేపర్లలో చూసి టోటల్గా ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. 1,400 కోట్లు మేము మార్జిన్ మనీ కట్టాలి ఈక్విటీకి, దీనికి 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు పేపర్ ప్రాసెస్కి 84 కోట్ల రూపాయలు ఫీజు అడిగింది. 84 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించినాము, 1,400 కోట్ల రూపాయలు మేము కట్టాల్సింది కట్టేసినాము. కరెక్ట్ ఈ టైంలో కిషన్ రెడ్డి వెళ్ళి 20 తారీఖు నాడు అసలు కథ ఇక్కడ మొదలైంది. ట్రాన్సాక్షన్ అంతా ఎవరికి ఇది లేకుండా 29 నాడు మా వాళ్ళు అన్ని పెట్టేసి కంప్లీట్ చేసి అయిపోయింది. మా వాళ్ళు సెలబ్రేషన్ పూర్తి చేసుకున్నాం. మా అధికారులు అందరు చాలా ఎఫర్ట్స్ పెట్టాం, చాలా ప్రెజర్లో ఉండే అయిపోయింది. ఇక్కడ మీడియా మిత్రులారు మీరు ఆలోచన, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చినా అనుకుంటుంది 13,600 కోట్లు 4% తీసుకొచ్చి చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీలు వీళ్ళందరూ 8, 9, 10, 11% వెళ్తే నేను ఐఆర్ఎఫ్సిని, ఇది ఐఆర్ఎఫ్సి మిడిల్ మ్యాన్, జపాన్ నుంచి నిధులు, జపాన్లో అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేటోళ్లకు ఈ ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ మధ్యవర్తిగా పెట్టి జపాన్ నుంచి ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ లోన్ తెచ్చుకునేటట్టు వాళ్ళ కమిషన్ యాడ్ చేసుకొని వాళ్ళు నాకు లోన్ ఇచ్చేటట్టు అన్ని 20 సంవత్సరాల సమయానికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను 13,600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ట్రాన్సాక్షన్ అంతా క్లోజ్ చేసిన. ఇవాళ 4%తో నేను అప్పు తెచ్చుకుంటే నాకు సేమ్ 1,100 కోట్లే ప్రతి సంవత్సరం ఆదాయం వస్తే 450-500 కోట్లు నాకు మెయింటెనెన్స్ పోయినా నాకు అప్పు కట్టంగా ఇంకో 100 నుంచి 150 కోట్లు నాకు ప్రాఫిట్ ఉంది మెట్రో డే 1 నాడే. జూన్ 1 నాడు నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు అప్పు చెల్లించి సంవత్సరం తిరిగే లోపల ఇదే మెట్రో యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కండిషన్లో నాకు 150 కోట్ల రూపాయల లాభం ఉంది. నా భవిష్యత్ విస్తరణ కూడా నిర్మించుకోవడం ఈజీ అవుతుంది. ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్. సంవత్సరానికి 400-500 కోట్ల లాస్ మేకింగ్ బిజినెస్ నుంచి బ్యాంకులలో అప్పులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకుంటే ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ గా మారింది. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుడుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయిస్తాడా 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్ గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి, 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ పోతే 13,600 కోట్ల రూపాయలు లోన్ ఎల్ఎన్టీ నుంచి మన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు బదిలీ అవుతే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే బదులు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కంపెనీ కింద వస్తుంది. ఎప్పుడైతే మాకు ఇది వస్తుందో మన కట్టర్ని కట్టిన నువ్వు ఇది ఓనర్షిప్ తీసుకున్నా ఇమ్మీడియట్ గా phase 2కి
మనం ఆలోచన చేద్దాం. నేను ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి నడపాలంటే ఇది అదే అని అధికారులు తిరగాల్సి పెడితే నేను ఒక మాట చెప్పినాను, సార్ మీరు ఏమొద్దు ఎన్ఓసి అని, మా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి ద్వారా లోన్ తెచ్చుకొని 122-123 కిలోమీటర్లు ఏదైతుందో 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేమే కట్టుకుంటాము. మీ 50% కేంద్ర భాగస్వామ్యం కూడా మాకు వద్దు, మొత్తం మహారాష్ట్రమే కట్టుకుంటుందని లెటర్ ఇచ్చి వచ్చిన అక్కడికక్కడనే. నీకు ఇష్టమైతే జాయిన్ గా, నీకు కష్టం అనిపిస్తే, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే, అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యని అంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి నేను ఐఆర్ఎఫ్సి నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతోటి నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి వచ్చిన మనకు కలిసినప్పుడు. ఇంకా చిక్కపోయారు, ఓహో మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. నేను రాజకీయ పరమైన ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, అంతకంటే ముందు ఇదే పార్లమెంట్ లో అంబర్పేట నుంచి మీరు శాసనసభ్యులు, చేవెళ్ళ మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మెదక్ మీ పార్లమెంటే సభ్యుడు, మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు 100% మీ 4 ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే ఈ మెట్రో విస్తరణ ఉంది. ఈ మెట్రో విస్తరణ జరిగే దగ్గర మా గణేష్ ఒకడు, మా నవీన్ ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు. మాకేం పెద్ద ఈడ ప్రజాప్రతినిధులు కూడా లేరు. మిగిలిన వాళ్ళు మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీ తమ్ముళ్ళే ఉండరు. శత్రువులు అంటూ ఎవరైనా కిషన్ రెడ్డికి ఉంటే ఒకవేళ శ్రీ గణేష్ ఉండొచ్చు, నవీన్ యాదవ్ ఉండొచ్చు. ఈ సిటీలో మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీరే కదా అన్నదమ్ముళ్ళు. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? వరంగల్ ఎయిర్పోర్ట్ మొత్తం కొలిక్కొచ్చి షోడౌన్ అయిపోయింది. రామ్మోహన్ నాయుడుని కలుస్తాడు, ఏం మాట్లాడిందో చెప్పడు. అశ్విని వైష్ణవ్ని కలుస్తాడు, ఏం మాట్లాడిందో చెప్పడు. ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే వాళ్ళ మాటలు మనకు అర్థం కాదా? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఒక మనిషి మనతో వ్యవహరించేది, మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోలేమా? ఈరోజు మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1,400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదు, నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టుకెళ్ళి కడతాడు? ఇప్పుడు తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది. ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో ఏదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అంటే యాక్చువల్గా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చాం. దాని తర్వాత మళ్ళీ తిరకాసు పెట్టారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మాకు ఆర్బీఐ కూడా గ్యారెంటీ కింద సంతకం పెట్టమని ఉంది అని. ఆర్బీఐ నుంచి కూడా లెటర్ తీసుకుపోయి ఇచ్చిన. ఒకవేళ ఆ సంస్థ హెచ్ఎంఆర్ఏలు కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టది, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే ఆర్బీఐలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి పడ్డా డైరెక్ట్ వాళ్ళే తీసేసుకునేటట్టు అందరితో తీసుకొని పోయి ఇచ్చిన. ఏ రోజు కూడా ఈ సమస్యలు నేను ఎవరితోనలే, ఎవరిని అక్యూజ్ చేయలే. ఇప్పటి వరకు దేశంలో ఏ లోను కూడా
తీసుకున్న కార్పొరేషన్ గ్యారంటీ కింద ఉంటుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ నాకు రిజర్వ్ బ్యాంకును కూడా నేను రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ సంస్థ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే రిజర్వ్ బ్యాంకులో మీ పేరు మీద ఏ రూపాయన్నా నేనే తీసుకుంటా అంటే రిజర్వ్ బ్యాంకును కూడా ఒప్పించి ఆ లెటర్ కూడా తీసుకుపోయి ఇచ్చిన. ఇక నాకు ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు, లోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుకొని కూర్చున్నాను. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడతారా, మాట్లాడారా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు విసురుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళని చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఎల్లనైనా పుట్టి ఎల్లనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? నిన్ను అక్కడ దాటని అని ఇక్కడ దాటని నాకేం పని ఉందా? కావలికారు పని చేయనికే మీరంతా ఒకటే కదా. నువ్వు అధికారంలోనో తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్ లో ఒక్కమే మంత్రివి, క్యాబినెట్ ర్యాంక్ లో క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కి మాట్లాడదామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు అందరినీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు పోయి మోడీ గారికి లెటర్ ఇచ్చొచ్చారు, నువ్వు ఏ దొడ్ల తింటున్నావు, ఏ దొడ్ల వండుకుంటున్నావు అని. మీ వాళ్ళే చెప్పారు కదా దొంగది కాదు దొడ్లోకి రాదని. నన్నెందుకు అంటావు కిషన్ రెడ్డి గారు? నేనేమన్నా నేనేమన్నా కేసీఆర్ 2021 నిన్ను అన్నాడు? ఏమన్నా శ్రీనివాస్ రెడ్డి ఏదో అన్నాడు కదా, రండా అన్నాడు కదా. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడుతూ, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడన్నా అంటున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్. మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనుకుందో ఎదురు దుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. నేనేం చేసిరా నాయన? మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసమేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుంది, నీ సంగతి చూస్తాను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది?